ఏమైంది? అది ప్రియా బై మిస్టేక్ క్లయింట్ పేరోల్ డిలీట్ చేసేసింది. మహదేవ్, మీరు తిడతారేమో అని భయపడ్డాను. ఆల్రెడీ నీ వల్ల హాఫ్ డే వేస్ట్ అయింది, తిట్టి ఇంకో హాఫ్ డే వేస్ట్ చేయమంటావా? కవితకి మ్యారేజ్ సెట్ అయిందంట. ఓ, మరి ఓన్లీ స్వీట్ బాక్సేనా? పార్టీ లేదా? ఇస్తాను. ఏంటి మహదేవ్, మరి నీ పెళ్ళెప్పుడు? ఎవరన్నా ఉన్నారా? నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఐల్ డెఫినెట్లీ కమ్ టు యూ సార్. As you wish. If any issues, let me know. ప్రియా, హౌ అబౌట్ కాఫీ? కాఫీ అన్నావు, హవ్వే పుట్టే కాఫీ అంటే ఇదేనా? ఐఎమ్ సారీ. దేనికి? అర్చినందుకు ఎండి కాల్ చేసి సారీ చెప్పన్నారు, సో సారీ. ఇట్స్ ఓకే, కాఫీ చల్లరిపోతుంది, తాగు. ఐ విల్ గో. ఓయ్ ఇలారా. అబ్బో, ఏమంటున్నారు అక్కడ? ఒక్క నిమిషం. ఏమైంది ప్రియా అసలు? ఈవినింగ్ ఫ్రీగా ఉన్నావా, యూ అండ్ మీ డిన్నర్కి వెళ్దామని మెసేజ్ చేశా. దానికి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, తోలు తీస్తా అనాలా? అలా ఎందుకు అడిగావు? వాడికి ఇవన్నీ నచ్చావు. నాకు అదే పని. నచ్చదు సరే, నో అని చెప్పొచ్చు కదా, అరవాలా? తను ఎలాగో అడగడం తెలుసు, అందుకే నేను అడిగాను. ఇష్టముండే కదా అడిగింది. అలా కాదు ప్రియా, వాడి పాస్ట్ గురించి నీకు తెలీదు. ఏంటా పాస్ట్? సర్లే అదంతా పక్కన పెట్టు. ఏంటి లవ్వా? అలాంటిదే, చూద్దాం ఏమవుతుందో. జాగ్రత్త, అసలే ఫస్ట్ టైం మహదేవ్ గారిని కోపంగా చూస్తున్నాం. ఇంతకీ కాఫీ ఎలా ఉంది? ఆహా, ఏంటి మహదేవ్, టైం 2 అవుతుంది. ఎప్పుడు వర్కేనా? పద లంచ్కి వెళ్దాం. దివ్య, I have sent a mail. Check once. మహదేవ్, యా. చెప్పవే. అసలు వీడు రెస్పాండే అవ్వట్లేదే. ట్రై చేయి, గివప్ ఇవ్వకు. ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదా. ఓయ్, హెల్ప్ అడిగితే నో అనడం చెప్పావు కదా. అవును. ఏదైనా హెల్ప్ అడుగు. ఏం హెల్ప్ అడగాలి? ఓయ్, నీకు సెట్ చేస్తున్నావా నాకు సెట్ చేస్తున్నావా? ఐడియా కూడా నేనే ఇవ్వాలా? ఆలోచించుకో నువ్వే, నాకు నిద్ర వస్తుంది. బాయ్. బాయ్. హలో మహదేవ్, ఒక ప్రాబ్లం. ఏమైంది? నేను ఫ్రెండ్ కలిసి పబ్కి వచ్చాము. క్యాబ్స్ ఏమీ లేవు, చాలా లేట్ అయిపోయింది. కొంచెం ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? ఓకే. థ్యాంక్స్. లొకేషన్ షేర్ చేస్తాను. వద్దు.
థ్యాంక్ యూ. మహాదేవ్, ఐఎమ్ సారీ, నేను నీకు అబద్ధం చెప్పాను. ఐ నో. అసలు నేను పార్టీకే వెళ్ళలేదు. మహాదేవ్, నా వల్ల కావట్లేదు. యు నో ఐ లవ్ యూ అని. కానీ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నాకు అర్థమైంది నీకు బ్రేకప్ అయిందని. మనం ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేస్తాం, కానీ మర్చిపోలేం. ఏది గుర్తు పెట్టుకోవాలో అది మర్చిపోతాం, ఏది మర్చిపోవాలనుకుంటామో అది అస్సలు మర్చిపోలేం. నువ్వే చెప్తావు కదా లైఫ్లో జర్నీ ఆగకూడదని. మరి అది నీ లైఫ్లో లేదా? ఓయ్, ఏమైంది? ఓయ్, ఇటు చూడు. ఐ లవ్ యూ మహాదేవ్. లైఫ్లో నీ చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టను. అసలు ఆ టైంలో నువ్వు కాల్ ఎందుకు చేసావురా? నేనా? నీకా? కాదు, నీ ఫ్రెండ్కి. ఏ టైంలో? నైట్ 1కి. ఈరోజు వాడి బర్త్డే, కేక్ కట్ చేద్దామని వాడి రూమ్కి వచ్చా. అవును, ఆ టైంలో నువ్వు మహాదేవ్తో ఏం చేస్తున్నావు? మంచి మూమెంట్ని వేస్ట్ చేసావు. వెయిట్ వెయిట్ వెయిట్, ఈరోజు మహాదేవ్ బర్త్డేనా? మరి చెప్పలేదు. అసలు అక్కడ ఆ టైంలో మహాదేవ్ గారితో ఏం చేస్తున్నావు? ఏం లేదు. షో చేయకు, నిజం చెప్పు, నైట్ ఏం జరిగిందో. సరే చెప్తా. నైట్ పబ్కెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకుందామని చూస్తే ఎక్కడున్నావని మెసేజ్ చేశాడు. ప్రియా, దా కూర్చో. అడుక్కుంటున్నాడు కదా అని ఓకే అన్నా. థ్యాంక్ యూ. ప్రియా, ఒక్క నిమిషం. ప్రియా, నేను చూశాక నా డిప్రెషన్ అంతా పోయింది. నా లైఫ్లో నువ్వు ముందే రావాల్సిందే. ఐ లవ్ యూ ప్రియా. నిన్ను లవ్ చేసినంతగా ఇంకెవరిని కూడా లవ్ చేయలేదు. నేను చూస్తుంటే నా పాస్ట్ అంతా ఇలా మర్చిపోతున్నాను. ఐ లవ్ యూ ప్రియా. ప్రియా, కెన్ ఐ కిస్ యూ? ఇలా అయితే బాగుండేది అనుకున్నా, కానీ అవ్వలేదు. ఏయ్, మ్యాచింగ్ మ్యాచింగ్. హ్యాపీ బర్త్డే.
నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? టచ్ చేయకుండా ఉండలేకపోతున్నావా? నీకు అంతగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పు, పెళ్లి చేస్తారు. ఈసారి నువ్వు రిజైన్ చేయడం కాదు, నేనే తీసి వాడు చెప్తా. సారీ ప్రియా, వాడికి ఇలా హగ్స్ ఇవన్నీ నచ్చవు. నచ్చవా నాన్న? మరి నైట్ హక్ చేసుకున్నప్పుడు తెలియదా? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును, నైట్ హక్ చేసుకున్నాడు, కానీ నేను చెప్పినట్టు కాదు. మరెలా? నైట్ హక్ చేసుకున్నాడని నేను ఇప్పుడు హక్ చేసుకున్నా, కానీ మీ వాడి బుర్రలో ఏదో పురుగుంది, అందుకే తిక్క తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు. గైస్, ఈరోజు నా బర్త్డే. నా ఫ్లాట్లో చిన్న పార్టీ ఉంది, మీరందరూ రావాలి. ప్రియా, నువ్వు తప్పకుండా రావాలి. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఓకేనా? దివ్య, ఈ మధ్య మన టీంలో చాలా కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్. Cheers. రవి, ప్రియా, నీతో కొంచెం ఇంపార్టెంట్ మాట్లాడాలి. విల్ యూ ప్లీజ్? ఓకే, ఐల్ జస్ట్ కమ్. ఓకే.